హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మరొక చిన్న లెసన్ గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే ఒక కొత్త టాపిక్ మనం తీసుకుందాం. నేను ఇప్పుడు తీసుకున్నా కూడా, ఇప్పుడు మాట్లాడినా కూడా బైబిల్లో ఉన్న అంశాల గురించే మాట్లాడతాను. బైబిల్లో ఉన్న అంశాలని ఆ చరిత్ర పరంగా ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అవి ఏ రూపంలో ఉన్నాయో మాట్లాడేటువంటి క్యారెక్టర్ నేను పక్కనుడి జోలికి ఎందుకులే, మనకెందుకు అనవసరంగా వెళ్ళడం తప్పు అనే ఆలోచన నేను వెళ్ళను. అసలు పక్కనుడి జోలికి వెళ్ళను. నేను మనిషిగా నేను తీసుకున్నటువంటి ఒక డెసిషన్ అది. సందర్భాలను చూసినప్పుడు తప్పనిసరిగా మనం వాళ్ళని కూడా తీసుకోవాలి, కౌంట్లోకి వాళ్ళని కూడా తీసుకోవాలని అనిపిస్తుంటుంది నాకు. వాళ్ళని కూడా తీసుకొని ఆ సబ్జెక్ట్ ఎలా ఉందో, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది అనుకునే దానికి ఇది వ్యతిరేకంగా కూడా ఎలా ఉంది అని కూడా చెప్పడానికి అవకాశం ఉంది ఆ కాన్సెప్ట్తో అప్పుడప్పుడు తీసుకోవచ్చు అని డిసైడ్ అయ్యా. మొన్న ఒక వీడియో చూసానండి, అది డిబేట్ అంట. ఐరా మీడియా వాళ్ళు చేసినటువంటి డిబేట్ అది. ఆ డిబేట్లో డాక్టర్ భాస్కర్ రాజు వర్సెస్ పాస్టర్ జాన్ పాల్, వీళ్ళు డిబేట్లో చూశాను. ఇదంతా డిబేట్ అంట. మరి ఇది డిబేట్ అంటారో ఏంటో నాకైతే తెలియదు, కానీ అసలు ఆ పదానికి అర్థం నాకు పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదులే. కానీ ఒక్కొక్క డిబేట్లు అంటూ లేచారు. అక్కడ డిబేట్ అనేది ఎలా అన్నా కూడా కాసేపు మనం జాన్ పాల్ గారి పక్కన పెడితే అసలు ఆ డాక్టర్ అనేవాడికి అసలు ఆ డాక్టర్ ఎలా చదివాడు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఆల్రెడీ ఎందుకనంటే, అయ్యగారు ఎప్పుడో టీవీ ఛానల్ ఒకటి మొదలుపెట్టి ధర్మరాజు సంథింగ్ ఏదో పెట్టినప్పుడు మేరీ మాత మీద ఒక డైలాగ్ మాట్లాడాడు. నేను చూసాను ఫస్ట్లో, ఇప్పుడు 7 years ago. మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, మేరీ మాత కన్య అయితే పిల్లలు ఎలా పుడతారా అని చెప్పేసి డైరెక్ట్గా ఒక వీడియో చేసినప్పుడు నేను కామెంట్లో పెట్టాను, మీరు పుట్టకముందు మీ తల్లిగారు కన్య అని ఎప్పుడైనా ప్రశ్నించారా అని అడిగాను. డైరెక్ట్ ప్రశ్న నేను కామెంట్లో. ఇప్పుడు యాక్చువల్గా నేను వీడియో చేస్తాను అసలు నాకు తెలియదు. అప్పుడు నేను ఏంటంటే, ఈ దేవుడు ఎవడు అనే కాన్సెప్ట్లో ఉన్న అటువంటి ఆలోచనలో ఉన్నవాడు నేను. మనకంత పెద్ద పరిచయాలు అసలు ఈ మీడియా అంటేనే చిరాకు నాకు. పబ్లిక్లోకి వెళ్ళిపోయి రోత ఏంది రూట్స్ ఎందుకు నాకు ఇవి అని పక్కన ఉండేవాడు. కానీ దేవుని ఉద్దేశం వేరుగా ఉన్నప్పుడు, ఆయన ఆలోచన వేరుగా ఉన్నప్పుడు, ఒక మనిషి పట్టుకుంటే దేవుడు పట్టుకున్నా, దేవుడు మనిషిని పట్టుకున్నా ఎలా ఉంటారు ఏందనేది తెలియజేయడం కోసం బహుశా దేవుడు నన్ను ఎన్నుకున్నాడేమో, ఒప్పుకుందాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ డాక్టర్ పోస్ట్ ఆడి ఏ లాంగ్వేజ్లో చేశాడు. నేను డాక్టర్ అంట కదా, అచ్చంగా ప్రతి పదం తెలుగులో అయితే లేదుగా, అన్నీ ఇంగ్లీష్ పదాలేక ఆ యొక్క భాష ఆ యొక్క కోర్సులో వాడింది. ఎన్ని 4 years ఉండొచ్చు, లేదా 5 years ఉండొచ్చు, ఎంతకాలం ఉండొచ్చు. ఏమే నేను చదివిన దాన్ని బట్టి భాష, ఆయన చదివిన భాష మొత్తం ఇంగ్లీషే కదా. ఇంగ్లీష్లో చదివినోడికి తెలుగులో ఉన్నటువంటి వాడికి వైద్యం అంటే చేస్తాడు, ఏ రకం చేయగలుగుతాడు, ఎందుకు చేయాలి? ఇప్పుడు మనం ఎముకలని తెలుగులో ఏమన్నాం? ఎముకలే అన్నాం. ఇంగ్లీష్లో బోన్స్ అన్నాం. బాడీ మొత్తాన్ని, ఎముకల గూడు మొత్తాన్ని అన్నాం అంటే స్కెల్టన్ అన్నాం. అర్థమైందా? అలాగే అస్థిపంజరం అన్నాం తెలుగులో. ఇక్కడ భాషాపదంగా ఉన్నటువంటి అంశాలను పట్టుకొని బైబిల్ అనే పదం ఆ గ్రంథంలో చూపించండి. ఇవన్నీ ఇంత నీచమైనటువంటి డాక్టర్ అనేవాడు నేను ఎక్కడ చూడలేదు. అర్థమైందా? ఇండెక్స్ రాసినోడు ఎవడు? ఎంత నీచం అసలు ఇది నిజంగా ఎవడని డిబేట్ అంటారు దీన్నే? పాపం ఆ కుర్రాడు, ఆ జాన్ పాల్ అనే కుర్రాడు పాపం పోరాడాడు. వాస్తవాలు ఎన్నో చెప్పాడు. ఎగ్గాడు కొన్ని పదాలు చాలా బాగా చెప్పాడు. మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అది ఏ కులముడైనా, ఏ మతముడైనా. ఏమి ఈ భాస్కర్ రావు అనేవాడికి హిందూ అనే పదానికి అర్థం కూడా తెలియదు. వాడు డిబేట్లు కట్టొస్తాడు. భాస్కర్ రావు అనేవాడికి హిందూ అనే పదానికి అర్థం కూడా తెలియదు వాడికి. ఆడు డిబేట్ చేస్తాడు. ఎలా చేస్తాడు?
లేవి కాండంలో దేవుడు అంటాడు, లేవీలను ఎన్నుకున్న తర్వాత ఎవడైనా కానీ నేను ఎన్నుకోకుండా ఒకడు మీ దగ్గరకు వచ్చి నేను నా గురించి మాట్లాడతానంటే వాడిని చెప్పు కాదురా రాళ్లతో కొట్టి చంపేసి అంటారు విధంగా మాట్లాడతాడు. అది లేవే కాండం, దాని రెఫరెన్స్ నాకు తెలియదు. అర్థమైందా? దేవుడైన యెహోవా తాను మాట్లాడినటువంటి రాసినటువంటి గ్రంథం ఇది. ఇది బైబిల్లో బొచ్చు ఒక మూల కూడా తెలియదు ఈ భాస్కరరాజు అనేవాడికి, లేదా ఆ భారతదేశంలో ఉన్న బాయిలో ఉన్న కప్పలకి అసలు ఈ బైబిల్లో ఏముంది, దాని చరిత్ర ఏంటి, దాని గురించినటువంటి ఆ రూపకల్పన చేసినోడు కూడా ఎవడు తెలియదు. ఏమే అటువంటి సందర్భంలో ఒక లేబరోడు దైవత్వం గురించి తెలుసుకోకుండా, దేవుడు ఎవడో తెలుసుకోకుండా, ఈ సృష్టి ఎలా తెలుసుకోకుండా ఏమి పొట్ట తిప్పల కోసం ఏదో ఒక డాక్టర్ కోర్సు లాంటిది అదే ఒక కోర్సు చదువుకొని దాని మీద బతకొచ్చు కదా. అవునా? దేవుడు అంటే తెలియపోతేనే కదా ఏదో పని చేసుకోవాలి, శరీరాన్ని తగిన విధంగానో జ్ఞానాన్ని తగిన విధంగానో. దైవ జ్ఞానంతో వీడికేం పని అసలు? దైవ జ్ఞానంతో వీడికేం పని? హిందూ అనే పదానికి అర్థం తెలియని ఒక పనికి మాలిన డాక్టరాడు వాడితో డిబేట్ అండ్ బ్రదర్ నీకు నాకు అర్థం కాదు. ఈ రోజున క్రిస్టియానిటీ తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే హిందూ మతం అంటున్నాడు, లేదా హిందువులు కూడా హిందూ మతం అంటున్నారు, లేదా దాంట్లో సనాతన ధర్మం అంటున్నారు. అది మొత్తం కలిస్తే బైబిల్ రా మహాప్రభు అని నేను మొదటి నుంచి బతుకున్నాను. ఎందుకంటే నేను అంత డీప్ అనాలిసిస్ చేశాను కాబట్టి. ఏంది కనీసం మనిషిగా అసలు ఫస్ట్లోనేమో మనం విద్యార్థులుగానే ఉందాం, నో గెలుపులు ఓటములు అన్నాడు. చివరికి వచ్చేసరికి వాదించలేక అకస్మాత్తుగా అసలు దాన్ని డిబేట్ అంటాడా? ఒక పనికి మాలిన చెత్త. సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటి అసలు? నేను అంతకుముందు ఏం చెప్పి వస్తున్నాను. దేవుడైన యెహోవా ఈ సృష్టి ఎవరి కోసం చేశాడు? నరుల కోసం కాదురా స్వామి అని చెప్తున్నా. సృష్టి చేసింది సాతానుగాడి కోసం. ఆ జాన్ పాల్ పాస్టర్ గారు ఒకసారి చూడయా, ఒకసారి ఇక్కడి నుంచే మొదలుపెట్టండి. కొంచెం కొత్తగానన్నా మీరు సబ్జెక్ట్ని కొత్తగా ట్రై చేయండి, చేయడం తప్పులేదు. మళ్ళీ ప్రీవియస్ వీడియోని గురించి మనం తీసుకొని మాట్లాడదాం. ఒకసారి ఆయిరా మీడియా వాళ్ళు ఎవడన్నా ఉంటే చెప్పండి. ఈ దేశం ఈజీగా మార్చేయచ్చు. ఈ దేశాన్ని దైవత్వంలోకి ఈజీగా మార్చవచ్చు, దైవత్వంలోకి వెళ్ళిపోవచ్చు ఎవడైనా కానీ. కులాల మధ్య, మతాల మధ్య, బొమ్మలకి, రాళ్ళకి, రప్పలకి, తుప్పలకి, వేసలిక పుట్టిన ఎంగిల్లంజా కొడకలారా, నీకు దేవుడి గురించి నీకేం పని? నీకు చక్కగా ఒక దేవుడు ఒక డిగ్రీ ఇచ్చాడు కదా, ఆ డిగ్రీ మీద పోయి బతుకుమాయా? నీకెందుకు? డిగ్రీ మీద బతికామనుకో, దానికి వచ్చినటువంటి ఫుడ్ తిను. బైబిల్ మీద ఏ ముక్క తెలియదు నీకు, దానిలో నుండి పుస్తకాలు రాసుకొని బతుకుతున్నావు. ఒక పుస్తకం నీకు రావాలంటే ఇంకా చాలామంది పుస్తకాలు రాశారు బైబిల్ని అడ్డం పెట్టుకొని. మళ్ళీ చెప్తున్నాను, మన ముదిగొండ శివప్రసాద్ గారు ఎవరు ఉన్నారు కదా పెద్ద ఆయన, ఈ కల్పన బాగుంది అని పుస్తకం రాశారు కదా. ఆ పుస్తకం ఆధారం ఎక్కడ? దాన్ని మెయిన్ రూట్ ఎక్కడ? బైబిలే. ఇప్పుడు ఈ ఎముకల డాక్టర్ ఉన్నాడు కదా, మరి ఆయన ఎముకల్లో అని చదివాడో మరి బోన్స్ చదివాడో నాకు అర్థం కాల. ఏమండి అది ఏమంటారు దాన్ని? మెడికల్ టెర్మినాలజీ ఏమైనా ఉందా దానికి? ఆ ఎముకలకి ఏమైనా ఉంది కదా, ఆ టెర్మినాలజీ వాడు తీసుకొచ్చి ఈ అడవులలో తిరిగేటువంటి వాడికి ఆ భాష చెప్తే అని అర్థమవుద్దా? ఏమైనా అర్థమవుద్దా? ఏం అర్థం కాదు. బైబిల్ అనే పదము అదే ఒక ఏమంటుందని సైంటిఫిక్గా కావచ్చు, లేకపోతే ఆనాటి కాలానికి వాడుకలో ఉన్న పదం కావచ్చు. అందుకని దాన్ని అలా పెట్టేశారు. స్వచ్ఛంగా తెలుగులో పవిత్ర గ్రంథం ఉందా అనగా చదువుకో. పవిత్ర గ్రంథం అనే ఉంది కదా, పవిత్ర గ్రంథంలో నీకు బూతులు కనపడితే ఆ బూత్ ఎందుకు ఉందో కూడా చదువుకోవాలి కదా. సెక్స్ అనేది ఎందుకు వచ్చిందో చదువుకోవాలి కదా. సెక్స్ అనేది కూడా ఎందుకు వచ్చిందో కూడా తినటువంటి ఒక పనికి మాలిన డాక్టర్ నువ్వు, నీకు ఎందుకురా ఈడుతావు?
ఎంత కోపం వచ్చిందంటే అసలు ఆ వీడియో ఏమో అసలు వాడు మనిషి రాడు. ఆ కుర్రోడు ఒక పక్కగా పోరాడుతున్నాడు. ఎంత చక్కని మాట చెప్పాడు ఉన్న దాంట్లో. కనీసం కనీసం ఆ కుర్రోడు చెప్పేదానికన్నా కనీసం నిలబడగలిగేవారు. బైబిల్ అందుకే చెప్పింది, ఎవడైనా కానీ దైవత్వం జోలి కనుక వస్తే వాడిని చంపేయండి రా, అది చెప్పింది. బొమ్మలు పూజించుకునేవాడు మళ్ళీ బొమ్మలు పూజించుకునేవాడు అన్యమతస్థుడు, వాడు అత్యంత నీచమైన జాతికి చెందినవాడు. వాడు యాక్చువల్గా వాడు కూడా దేవుని చేత సృష్టించబడ్డవాడే, కానీ వాడు ఏం చేశాడు, దూరంగా వెళ్ళిపోయాడు. నాకు దేవుడితో పని లేదని. బైబిల్లో ఏముంటుందంటే యెహోవా అంటాడు, నేను వాళ్ళని వదిలేశాను, వాళ్ళని కూడా నేనే సృష్టించా, కానీ నేను వాళ్ళని వదిలేశాను. ఏమా అలాగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ ఏంటంటే క్రిస్టియానిటీ బాగా ఫెయిల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే అందరూ ఫెయిల్ అవుతున్నారు. ఈవెన్ మా ప్రొఫెసర్ కూడా ఫెయిల్ అవుతాడు, అయ్యాడు కూడా. నేను అదే చెప్పాను, ఫెయిల్ అయ్యాడంటే తప్పడంలో కదా, పాస్ అవ్వడంలో కాదు. ఎక్స్ప్లెనేషన్ చేసే విధానంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఆదికాండం నుంచి బైబిల్ ఉండదు. బైబిల్ ఎలా ఉంటుందంటే ఒక సిలిండర్ ఆకారంలో ఉంటుంది. అది సిలిండర్ అంటే ఏంటి, ఇప్పుడు పెన్ను ఉందనుకో, ఈ పెన్ను తీసుకుంటే దీనికి ఆది అంతం అని చెప్పగలుగుతామా? ఏం చెప్పలేము. ఆది అంతం చెప్పలేనప్పుడు ఎలా ఉంటుంది, బైబిల్ కూడా అదే రూపంలో ఉంటుంది. ఆది నుంచి ఉండదు. ఆదిలో ఏముంటుంది, ఎందుకు ఉంటుంది ఆది అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా దైవత్వం దగ్గరికి వస్తుంది. అందుకని ఏం చెప్పాను నేను, ఈ జాన్ పాల్ లాంటి వారు కానీ లేకపోతే క్రిస్టియానిటీలో ఉన్న పాస్టర్ చెప్పేది ఏంటంటే ఆది కాండం నుంచి సృష్టి ఉండదు. సృష్టి ఇదిగో ఈ యొక్క ఘట సర్పం కోసం ఆయన చేసినటువంటి సృష్టి. ఎలా చెప్తాము ఆ పదాన్ని మనం అంటే యెషయా గ్రంథంలో కరెక్ట్గా చెప్తాడు అన్నమాట. ఏమని, నువ్వు ఆకాశమునకు ఎక్కిపోయిందని అనుకున్నావు కదా, అంటే దేవుని కంటే మించి నువ్వు ఎన్నుకున్నావు, నీకే నువ్వు పడిపోయావు, అంతగా గొప్పగా హెచ్చించుకున్నావు ఆయన కంటే గొప్పగా. ఇప్పుడు ఎలా ఉన్నావు, ఒక మూలన పడిపోయినోడి కదా నువ్వు అని అంటాడు. అప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథానికి, ఆది కాండానికి, అలాగే యెషయా గ్రంథానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏముండదు. ఈ మూడు కాలాల్లో ఏర్పరిచినటువంటి దేవుడు రాయించినటువంటి గ్రంథాలు. ఎప్పుడు ప్రకటన గ్రంథమేమో లాస్ట్ జీసస్ క్రైస్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియజేసినటువంటి గ్రంథం అది. అంటే నూతన నిబంధనలో అది. ఆదికాండం, అసలు ఆదికాండంలో ఆదిలో అసలు ఏముంది, ఈ ఆది అనేది ఎలా ఏర్పడింది, ఎందుకు వచ్చింది అనేది చెప్పగలిగింది. అక్కడి నుంచి కనుక నువ్వు తీసుకుంటే నీకు బిగినింగ్ అర్థం కాదు, ఎందుకు ఉంది అసలు అది బిగినింగ్లో. బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. ఇది ఆటోమేటిక్గా ఇవి బాగా జనాలకి ఎక్కిపోయిన తర్వాత మిగిలిన సబ్జెక్ట్లోకి వెళ్తాను. రాముడెవడో శివుడెవడో ఆడు గురించి తర్వాత మాట్లాడతాను. ఆడు కూడా బైబిల్లోనే ఉంటాడు. శైవులు అనే పదం కూడా బైబిల్లోనే ఉంటుంది. మిస్టర్ ఎముకల డాక్టర్ గారు, బైబిల్లో శివ అనే పదం ఉంది, బైబిల్లో శైవులు అనే పదం ఉంటుంది, బైబిల్లో మెన్ ఆఫ్ రామ్ ఉంటుంది, బైబిల్లో అరామీలు అంటే రాముడిని దేవుడిగా కొలనటువంటి మనుషులు ఉంటారు, బైబిల్లో రామ్ ఉంటాడు, రామ ఉంటుంది బైబిల్ పదంలో. అయితే ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. మీకు రీసెర్చరా, డాక్టర్ రీసెర్చ్ ఎప్పుడు మాట్లాడారు సార్? సొంతగా చదివితే అలాగే ఉంటుంది. దైవ జ్ఞానం చదివారు అనుకోండి, దేవుడే గురువుగా ఉంటాడు. ఎలా ఉంటాడంటే, మళ్ళీ చెప్తున్నాను, నాకు యెహోవాయే గురువు, ఇంకోటి లేడు. ఇక బ్రహ్మ లేడు, పొగడలేడు. బ్రహ్మ లేదు, ఎవడో లేడు అక్కడ.
మీరంతా దొంగలు. బ్రహ్మత్వాన్ని ఎవడైతే సమాజానికి చెప్పుతుంటాడో వాడు దొంగ, వాడు సాతాను సంబంధి, వాడొక పనికి మాలిన చెత్తవాడు. ఏ బ్రాహ్మణుడైనా రావచ్చు. మిమ్మల్ని కొడితే లంజోడకులారా, మిమ్మల్ని కొట్టేది, మిమ్మల్ని కొడితే పోలీసులే అడ్డమయ్యారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి గారిని కొట్టినప్పుడు అనవసరంగా కొట్టాడరా బాబు అని చెప్పేసి మాట్లాడారు ఒక నెల క్రితంలో. నేను నెలమో ఎప్పుడో కొట్టినప్పుడు. తర్వాత మొన్న చూసినప్పుడు అర్థం ఇచ్చింది, ఈయన్ని కొడతమే కాదు చచ్చిదా కొట్టాల్సింది, కుక్కను కూడా కొట్టాల్సింది ఇంకా అని అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, దైవత్వం జోలికి ఎవడో వచ్చినా వాడు తప్పనిసరిగా దేవుని యుద్ధం నుంచే రావాలి. వాడు వచ్చి ఈ పెద్దవాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత వీడి దేవుడు వీడితో కలిశాడా లేదా అనేది డిసైడ్ చేస్తారు లేవీలు. అప్పుడు నువ్వు వచ్చి చేరరా. ఆడు కూడా ఏం చేయాలంటే లేవి కూడా తప్పనిసరిగా దైవ సన్నిధిలోనే ఆ విషయాన్ని కనుక్కొని అది నిర్ధారించుకున్న తర్వాత వాడిని లోపలికి తీసుకొని రావాలి. అర్థమైందా? చిలుకూరి బాలాజీ టెంపుల్ లాంటి ఈ పాస్టర్ని ఈ పూజలు చేసిన పని ఏంటంటే, మనందరం ఒకటే బ్రదర్, రండి నేర్పిస్తాం, రండి ఉచితంగా నేర్పిస్తాం, రండి కూర్చోండి, జంజాలు వేస్తాం. ఎవడేమన్నాడు జంజాలు నీకు? అనవసరంగా ఇలాగ లేకి జనాన్ని ఈ కూలోళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళకి జంజాలేసి వాళ్ళకి దగ్గర పిలిచి వాళ్ళకి ఈ యొక్క ఉపదేశాలు కన్నా చేస్తే వాళ్ళకి దేవుడు తెలియదు. జస్ట్ వాళ్ళు చదువుకుంటారు అంతే. వాళ్ళు చదువుకుంటారు. శ్లోకం నేర్పావా, ఆ శ్లోకం ఎలా పలకాలు, దాని అర్థం ఏంటో తెలుసుకుంటారు అంతే. దేవుడిని కలుసుకోలేరు వాడికి అంత సీన్ లేదు. దేవుడు అంటాడు, నేను ఎన్నుకోవాలి వాడిని, నేను ఎన్నుకున్న తర్వాత ఎవడైనా వాడు ఎలా మాట్లాడాలి, ఎటువంటి మాటలు మాట్లాడాలో వాడికి నాలుక సరిచేయగలిగినది నేనే అంటాడు దేవుడు. ఇవన్నీ మానేసి ఇవన్నీ ఆలోచన చేయకుండా ఏ కాడికి నేను దేవుని చూసా, అంతకుముందు గాలి పనులు చేశా, ఇప్పుడు మంచి పనులు చేస్తున్నా, దేవుడిని చూశాను, చేతుల్లో చీలలు కొట్టించాను, ఇవన్నీ చూశాను నేను కాబట్టి చర్చలు పెడతాను అంటే చెప్పుదిగా కొట్టండి. ఇవి నాన్ సెన్స్. ఇవి దేవుడు ఎన్నుకున్నవాడు సమాజం కోసం నిలబడాలి. ది బెస్ట్ ప్రధానమైన పని అదే. మేము దేవుడిని ఎన్నుకోకపోయినా కూడా సమాజం కోసం నిలబడ్డాంగా అని అంటారు. వాళ్ళకి దేవుడు తెలీదు, కానీ దేవుని యొక్క ఆత్మ వాడిలో ఉంది కనుక వాడు సమాజం కోసం నిలబడ్డాడు. అటువంటి సమాజం కోసం నిలబడ్డవాడు నిజంగా అటువంటి లక్షణం వాడిలో ఉందా లేదా బైబిల్ చదివితే వాడికి అర్థమవుతుంది. బైబిల్ చదివితే ముందు మన గురించి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఈ పని చేసావు, నువ్వు ఆ పని చేసావు, నువ్వు ఇటువంటి వాడివి, నువ్వు అటువంటి వాడివి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. పాస్టర్ చెప్తేనో వాడు చెప్తే కాదు. సో అటువంటి మనుషులు మొట్టమొదటిసారిగా సమాజానికి అంటుకుపోతారు. ఎటువంటి మనుషులు? దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుడు ఎన్నుకోకపోయినా కూడా సమాజం కోసం ఆలోచించేవాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గర రారా, కొంచెం పని, నువ్వు సమాజం కోసం ఆలోచన కదా, ఇట్రమ్మా, ఇటువంటి మాటలు మాట్లాడతావా? ఎటువంటి మాటలు మాట్లాడాలి సార్? బూతులు మాట్లాడతావా? బూతులు ఎలా మాట్లాడలేదు సార్? ఎందుకుంటాయో తెలుసా? అవి మనిషిని సరిచేస్తే అనుకుంటాయి, తెలుసా నీకు? అందుకోసం మాట్లాడతావా? మాట్లాడగల సమ్మతి ఉందా నీకు అంటే అప్పుడు అంటాడు, నాలో భయం ఉంది స్వామి అంటాడు. నేను మాట్లాడలేను, నా పరువు పోయింది అంటాడు. నీ పరువు అనేది అది దురాత్మకు సంబంధించింది. నీ పరువు అనేది పోతుందంటే అది దురాత్మ. ఏమంటుందంటే మన ఇంట్లో ఉన్నటువంటి మన గౌరవం పోతుంది అంటావు. నువ్వు అనేవాడు లేకపోతే అసలు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అనేవాడే నువ్వు లేకపోతే నీకు ఆ పరువు ప్రతిష్టలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇలా కదా నువ్వు ఆలోచించాల్సింది. దేవుడు అదే అంటాడు. ఇరిమే గ్రంథంలో అనుకుంటా, నీవు కట్టని గుడులలో నువ్వు వెళుతున్నావు, ఆచార్యగా ఉన్నావు. నువ్వు ఏదీ నిర్మించలేదు, నీ వలన ఏదీ కాలేదు, కానీ నువ్వు అనుభవిస్తున్నావు.
నీకు ఎవరు అసలు ఈ అధికారం ఇచ్చిందంట. రెండోది, ఎరా పిచ్చుకోక రాధామోహన్ దాస్, ఈ బొక్కల డాక్టరా, ఈ మటుకు మంచి పేరు పెట్టారు, ఈ ఎముకల డాక్టర్, ఈ బొగడగాళ్ళు అందరూ ఎవడైతే లేచారో ఈ అడుక్కొని అంటరాని చేతులు లంజా కొడుకులు ఏమంటారంటే మా ధర్మం అంటారు. అసలు నువ్వు ఎక్కడో నేలను పారవేయబడే జాతోడివి. నువ్వు ముదిరాజు కావచ్చు, ముక్కలరాజు కావచ్చు, లేకపోతే కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, మాలుడు కావచ్చు, మాధుడు కావచ్చు, వీళ్ళందరూ నేలగా ఇసిరి కొడితే ఎక్కడో ఊరికి దూరంగా పడ్డారని జాతులు ఇవన్నీ. దైవజ్ఞానం ప్రేమించడం వల్ల, మనిషిని నరుడిని ప్రేమించడం వల్ల వాడికి అక్షర జ్ఞానం తెలుసుకొని భూమి నుంచి వచ్చిన వనరులను ఏమి చెయ్యాలో ఆ జ్ఞానాన్ని వాడు సంపాదించాడు దైవజ్ఞానంతో. ఏమండి చివరికి వాడు ఏం చేశాడంటే దాన్ని దారి చెప్పాడు ఆ విషయం. ఇటువంటి పనికి మాలిన వాళ్ళకి నీకు దైవత్వంతో పని ఏంటి? దైవత్వంతో పని ఏంటి? ఏం చెప్తున్నాను? హిందూ అనే పదానికి అర్థం తెలియనోడు హిందూ ఎట్లా అయ్యాడో అంటున్నాను నేను. వాడు డాక్టర్ కదా, సమాజంలో మంచి పేరు పదచిన డాక్టర్ కదా. పేర్లు ఉన్నాయంట నీకు? నాకు తెలియదు. ఏమీ ఒక్కలాడరు. నీకు దానిలో ఎముకల డాక్టర్గా బతుకుతున్నావేమో తెలియదు, కానీ దానిలో ఏమన్నా ఏమంటుందని దానిలో పేరు రాలేదు కాబట్టి ఏమి దీనిలోకి వచ్చావా? బైబిల్లో నుంచి నాకు నచ్చిన పుస్తకాలు ఒకటి తీసుకొని, నచ్చిన మాటలు ఒకటి తీసుకొని, నచ్చని మాటలన్నీ క్వశ్చన్ వేసుకుంటా ఇలా బయలుదేరామన్నమాట. నీకేం పని బైబిల్తో? నువ్వు ఆడో డాక్టర్ కదా. నువ్వు ఒక సిగ్గుమాలిన జాతుడు, నువ్వు ఒక్క ఊరికి దూరంగా పారబడిన జాతుడు. నీకేం పని వాడితో? దైవత్వంతో నీకేం పని? బైబిల్ అలా ఇవ్వలేదు కదా ఛాన్స్. బైబిల్లో మనుషులను పిలవనోడు కూడా వచ్చి బైబిల్ పట్టుకొని ఎంగిల్ ఏంటంటే కుక్కను కూడా కొడతాడు దేవుడు బయట. తెలుసు మీకు అదే. మేము హిందువులం సార్ అని లెగుతారే కొంతమంది బొగడగాళ్ళు. వాళ్ళ ద్వారానే ఈ పనికి మారిన క్రైస్తవులను బయట వేస్తున్నాడు దేవుడు. అది ఎవడైనా కానీ సమాజంలో ఎవడైతే సమాజాన్ని మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడో పచ్చిగా తిట్టిస్తున్నాడు. ఎదుటి ఆపోజిట్ వాడతాడు దేవుడు తిరిగిపోయినప్పటికి కూడా. ఇది గమనిస్తున్నాడు ఎప్పుడైనా? ఇది గమనించడు. సరే, ఏది ఏమైనా కూడా ఇప్పుడు హిందూ అనే పదానికి అర్థం తెలియనోడికి దేవుడు తప్పని ఏంటి అంటున్నా. వెళ్ళి పని చేసుకోవాలి కదా. అన్నాడు కదా. హిందూ అనే పదానికి అర్థం తెలియనోడు, సనాతనం అనే ధర్మానికి అర్థం తెలియనోడు, అసలు జనం ఏదో వాడు కూలోడు భుజాల మీద ఎక్కాడు కాబట్టి మన కులవాడిని నేను ఎక్కుతా, నేను మిమ్మల్ని ఏళతా అన్నాడు కాబట్టి, ఆ జనం మీద ఎక్కాడు కాబట్టి వాడు మోసారు. జనం బైబిల్లో ఏముంటుందంటే, ఒకడు ఓల్డ్ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్ తర్వాత యెషయా గ్రంథంలో ఉంటుంది. ఒకడు పాపాన్ని కానీ సమాజంలో వేస్తే వీళ్ళంతా పొట్టులాగా ఉన్నారంట. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, డైరెక్ట్ సెంటెన్స్ చెప్పను. వీళ్ళు కనేదే పాపాన్ని, తల్లిదండ్రులు కనేదే పాపాలని కనేసి దేవుడు ఎవడో తెలీదు. రాజ్యాంగంలో ఒక పేజీ విలువ కూడా తెలియదు వాడికి, సనాతని అన్నవాడికి. రాజ్యాంగం కనుక లేకపోతే సనాతన ధర్మం అన్నవాడు హిందూ కోడ్ కింద వాడి తల్లి కూడా సరిగ్గా బతకడానికి లేదు. తెలుసా? అది రాజ్యాంగం విలువ తెలియదు, దాని గొప్పతనం తెలియదు. దానిలో ఒక పేజీ ఏం చెప్తుందో దాన్ని బాగా చదివి దాన్ని అర్థం చేసుకొని సమాజానికి ఎటువంటి మేలుకరమైన సంగతులు చెప్పాలో వాడు తెలియడు. రాజకీయ నాయకుడు డబ్బు సంపాదించడం ఎలా పడితే అలా డబ్బు సంపాదించడం. ఈ అడుక్కునేవాడు ఇదిగో ఈ డాక్టర్ లాంటి వాడు ముఖం మీద కొట్టేసి మన హిందువులు, మన దేశం, మనం రక్షిద్దాం అని అన్నాడుకో, చెక్క భజన చేసుకుంటూ వాడు కోట్లేస్తారు. ఇటువంటి బ్రోకర్ లంజాడుకులు ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ కూడా, ఒక షెడ్యూల్ కూడా తెలియని ఒక బజార్ లంజాడుకులు మీకు రాజకీయ నాయకులు తప్ప ఎట్ట అవుతారా మీరు? ఏ రకంగా అవుతున్నారు? ఇది కదా నువ్వు దేవుడి గురించి మాట్లాడాల్సింది. డాక్టర్ బొగడగా సిగ్గులేని చేతులు లంజాడుక. కనీసం దేవుడు ఎవడో తెలియదు నీకు, ఆ దైవత్వ లక్షణాలు ఏంటో నీకు తెలియదు. నువ్వెవడో దేవుడి గురించి మాట్లాడడానికి? ఒక లింగాన్ని పెట్టుకొని పూజించి సరిపోయిద్దా?
ఒక గుడిని ఒకడు కట్టుకొని రాము గుడి అంటే సరిపోయిద్దా? నువ్వు కట్టిన గుడిలో రాముడు ఉన్నాడా? ఆ రాయి రాముడా? నువ్వు కట్టిన ఆ లింగం శివుడు అవుతాడా? నీది నువ్వు పెట్టుకోవచ్చు కదరా. నీ పెళ్ళం నువ్వు శివపార్వతులాగా మీరే అవతారం చేసుకొని సగం సగం బట్టలు వేసుకొని కట్టుకొని జనం ముందుకు రా. శివుని పూజిస్తావు కదా కాదా? మీరందరూ నిజంగా బట్టలు రాదంటారా? బట్టలు అలాగా వేసుకొని ఆ లింగాలను భుజాన్ని వేసుకొని దాచుకోవాల్సినటువంటి భుజాన్ని వేసుకున్నాడరా. దాచుకోవాల్సినటువంటి ఈ బొమ్మల్ని భుజాన్ని వేసుకొని తిరుగుతారా? ఇది కదా నీచమైనటువంటి ధర్మం. రాజకీయం ఎలా ఉంటుందో తెలీదు, రాజకీయ నాయకులు ఎలా ఉంటారో తెలీదు. ఆ రాజకీయ నాయకులు అనబడిన ఆ బొగడగాళ్ళకి రాజ్యాంగంలో ఒక చట్టం తెలియదు, సమాజాన్ని ఎలా బతికించాలో తెలీదు, రాజ్యాంగం దేని పర్పస్ మీద ఏర్పడిన వాడు తెలియదు, ఎక్కడ నుంచి వచ్చింది కూడా తెలియదు. అది వాడి గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది బొక్క డాక్టర్. సిగ్గు మాలిన జీవితాలు వాడు జీవిస్తే బావిలో కప్పల్లాగా ఇదిగో ఈ భారతదేశంలో అది కూడా తెలుగులో నువ్వు అక్కడ పడి ఏడుస్తూ ఉంటావు బావిలో కప్పలుగా. నువ్వు నిజంగా బావిలో కప్పను కదరా బాబు, నేను దమ్మున్నావునంటే అప్పుడు దైవవాక్యం వేరు వేరు భాషలలో ఉంది. వేరు వేరు భాషలలో కూడా చదువుకోవాలి. భారతదేశంలో ఎన్ని ఉండేరా భాషలు? ఎన్ని రకాల భాషలు అయితే ఉన్నాయో అన్ని రకాల భాషలకి లిపి ఉంటే అన్ని రకాల లిపిలో బైబిల్ ఉంది. అర్థమైందా? పరమేశ్వర అనేది హిందీ పదం అయితే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే పరమేశ్వరే వచ్చింది. పరమేశ్వరుడు అనేది బైబిల్ పదం, సనాతన ధర్మం పదం కాదు అది. సనాతన ధర్మం అనేది మానవుడు క్రియేట్ చేసినటువంటి ధర్మం. అది పరమేశ్వర అనేది దైవ చిత్తానుసారంగా ట్రాన్స్లేట్ చేయబడినటువంటి పదం. అది అర్థమైందా? ఆడదానిలాగా ఇలాగ వేసుకొని తిరగడం కాదు రాజకీయ నాయకుడు అనేవాడు. సమాజం కోసం నిలబడాలి, సమాజంలో పేదవాడి కోసం నిలబడాలి, సమాజంలో దేవుడైన యెహోవా సమాజాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలి. ఈ చిల్లర లంజా కొడుకులకి ఏమో బైబిల్ లేదు, బైబిల్లో ఎటువంటి సబ్జెక్ట్ ఉందో వాడికి తెలియదు, చెబుతుంటేనే వినరు. ఏంటంటే ఒక్కొక్కడు ఒక చర్చి కట్టారు, పీటలు ఎక్కారు. ఏ కాడికి పీటలు ఎక్కినోడికి ఎలా ఉంటుంది? కింద కూర్చున్నాడు తక్కువ కనపడతాడు. వీళ్ళ సమస్య ఇది. ఎవడైనా కానీ బైబిల్లో నుంచే కాదు, ఈవెన్ ఇప్పుడు చిన్నజీర స్వామి దగ్గరికి వెళ్ళి చెబుతాను సార్ అన్నా కూడా దూరం కూడా మాట్లాడు అంటాడు. ఆడు మాట్లాడినా కూడా నువ్వు విను, నేను చెప్పింది ఫైనల్ అంటాడు. అంత నీచమైనటువంటి మనుషులు వీళ్ళంతా. వీళ్ళకి సమాధానం కాదు కదా, వీళ్ళని ఇంకా ఇంకా నల్లగొడితేనే మంచిది. నేను ఈ బైబిల్ నుంచి చదివి మాట్లాడుతున్నాను రా డాక్టరు, బొక్కల డాక్టరు. ఎక్కడనేది వర్ణ సిద్ధాంతం బైబిల్లో ఉంటుందిరా, తెలుసా నీకు? నేను హరితురే అని అంటాను రా, ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఒక 10 ఏళ్ల క్రితం ఇప్పుడు నీది ఏదో ఇప్పుడు ఛానల్ మొదలుపెట్టినప్పుడు నువ్వు ఎప్పుడైతే యెహోవా నామాన్ని ఆయన శరీరధారిగా వచ్చినటువంటి ఈ క్రీస్తు మనం తెలుగులో మనం ఆయన కృష్ణ అంటున్నాం, ఏమంటున్నాను? కృష్ణ అంటున్నాం. ఆ క్రీస్తు నామాన్ని ఎప్పుడైతే నువ్వు అవహేళనగా మాట్లాడావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చదువుకోలేను, ఒక బేకార్ జాతీయుడివి. నీ యొక్క జాబులో నీకు ఎదుగుదల లేదు, నీకు పేరు ప్రతిష్టలు కావాలన్న ఒక ఆలోచన ఏమైనా వచ్చామేమో. కొడక జాగ్రత్త. హిందూ అనే పదానికి అర్థం తెలియని ఒక బ్రోకర జాతి లంచా కొడుకు నువ్వెంత, నీ బ్రతుకెంత, నీకు దేవుడితో పనేంట్రా? ఏమంటారా హిందూ అంటే? హిందూ అనేది ఒక దేశానికి చెందినటువంటి ఒక పౌరసత్వం, అది సిటిజన్షిప్ హిందువు అంటే. ఇటువంటి ఎంగిల్ లంజా కొడుకులు, ఈ అడవిలో బరిగే బజార్ లంజా కొడుకులు ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఈ బొమ్మల పెంటనే ఇతర దేశాలకు ఎస్టాబ్లిష్ చేశారు. తెలుసా నీకు? అదే తెలుసు. అవి కనపడవు.
2 కలబో 4 కాళ్ళు వచ్చినాయి లంజుడు, నీకు ఆ మాత్రం తెలీదా? నీ ఒంటి మీద ఉన్నటువంటిది ఏది నీది కాదు. బైబిల్ కూడా అదే అంటుంది. నీ ఒంటి మిన్నదే కాదు, నువ్వు వెళ్ళే గుడి కూడా నువ్వు కూడా కట్లా. ఆ గుడులకు కూడా ఎందుకు ఉన్నాయో తెలియదు నీకు, అవి ఎందుకు కట్టారో కూడా నీకు తెలియదు. నీది కాదు. దానిలో ఒక్క రాయి కూడా ఎక్కడి నుంచి తెచ్చారో కూడా నీకు తెలియదు. నీకు తెలుసా? నాకు తెలియదు. కానీ వాటిని తిట్టను నేను. అవి ఎందుకు ఉన్నాయి, ఏ కాన్సెప్ట్లో మానవుడు ఒకప్పుడు ఏర్పరిచాడు, అది కూడా బైబిల్ ద్వారా చదువుకోవాలి. బైబిల్ ద్వారా చదువుకోవడం కాదు, ఆ బైబిల్లో ఉన్న దేవుడే చెప్పాలి. నీకెందుకు రావన్నీ అవసరం? నీకు ఎంత నీచంగా ఉందో, ఎంత నీచంగా డిబేట్ చేసావో కొడక. అసలు ఎవడని చూపించది, పబ్లిక్ ఫార్మ్లో ఉంది కదా అది, ఎవడని చూపించమను. నీ బ్రాహ్మణుడు అనుకున్న ఆ బ్రాహ్మణుడు ఎవడైనా సరే నీకు నచ్చిన బ్రాహ్మణుడు చెప్పమను. వాడు నిజంగా నీతికి పుట్టాలి రోయ్. నీ ధర్మం మాట్లాడదాం కాదు. అక్కడ జడ్జ్ చేసిన తర్వాత ఈ జడ్జిమెంట్లో ఎవడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఉన్న దాంట్లో ఎవడు పర్ఫెక్ట్గా చూపించాడు, నమ్మకం తీసి పక్కన పడే. నేను రుజువులతోనే వస్తా, నేను చరిత్రపరంగానే వస్తా. అది ఏ ప్రాంతంలో ఉందో నేను చెప్పగలను. భూమండలం మీద ఏ ప్రాంతంలో ఒకప్పుడు దానే ఉన్నారు, తర్వాత ఏమైంది కూడా చెప్పగలను. నీకెందుకు రా ఇటువంటి సబ్జెక్ట్ నీకు తెలియదు. బైబిల్లో ఉన్న గొప్ప సబ్జెక్ట్ నీకు తెలియదు. వర్ణ సిద్ధాంతం ఎక్కడి నుంచి నీకు తెలియదు. ఆ వర్ణ సిద్ధాంతాన్ని ఎవడు క్రియేట్ చేసాడో నీకు తెలియదు. నీకెందుకు ఇవన్నీ? అచ్చంగా నీకోసం చేస్తున్నా ఈ వీడియో, అచ్చంగా నీకోసం చేస్తున్నా ఈ వీడియో. కనుక పనికి మాలిన చెత్త ఇంగిల్ డాక్టరు నువ్వేం చేస్తావంటే ఆర్కియాలజికల్ పరంగా బైబిల్ నీకు ఇచ్చే సలహా ఇది. ఆర్కియాలజికల్గా ఉండాలి రోయ్, పురావస్తు శాఖ పరంగా ఉండాలి. ఒక పదం తీసుకున్నావా, ఈ పదాన్ని పురాతన కాలంలో ఏమన్నారు, అర్థమైందా? పురాతన కాలంలో ఉంటే ఆ పదం ఇప్పుడు ఎలా ఎందుకు ట్రాన్స్లేట్ అయింది, ఏ కారణం చేత ట్రాన్స్లేట్ అయింది, కనీసం ఇలా ఆలోచిస్తే అప్పుడు బాగుంటుంది. ఏమే అది కూడా కాదా? నీకేమి తెలీదా? ఇక నుంచేనా? ఎంత వయసు అంత నీది? ఈ మధ్య మొన్న ఇప్పుడు నాకు బీపీ వస్తుంది సార్ అది చెప్పి బీపీ షుగర్ వచ్చేసినాయి సార్ అన్నావు. చచ్చేలోపు నీకు ఇచ్చేటువంటి పని ఏంటంటే, నాది లీవ్ ఇన్స్టిట్యూట్ రోయ్, నీకు ఇచ్చే పని ఏంటంటే నువ్వు తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ బైబిల్ నుండి వచ్చింది. సమాజం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పట్టుకొని బతకండి. నరహత్య చేయకూడదు, చంపుతున్నారు. వ్యభిచరించవద్దు, వ్యభిచరిస్తున్నారు. ఇంకా దొంగిలించవద్దు, మీరు దొంగిలిస్తున్నారు. కనీసం ఈ 10 కమాండ్మెంట్స్ని సమాజానికి చెప్పు. చచ్చిపో. నీ వలన ఇంకా ఈ భూమి మీద ఉపయోగం లేదు రే అంటారా నీ చేతులని కొడక. నీకు నేనిచ్చే టాస్క్ ఇదే. సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ, సమాజంలో ఉన్న న్యాయ వ్యవస్థలు కానీ, సమాజంలో ఉన్న పోలీసు వ్యవస్థలే కానీ, ఎవడైనా కానీ లా దాని యొక్క ఎన్ఫోర్స్మెంట్ అనేది బైబిల్ నుంచే వచ్చింది అని చెప్పి ప్రకటించి చచ్చిపో. నీ వలన ఈ దేశమే కాదు, నీ పెళ్ళానికే కానీ నీ పిల్లలకు కూడా ఉపయోగం లేదు. ఉన్నారు వాళ్ళు నీ పిల్లలు కనుక ఉంటే నా వీడియోలు చూడమను. చాలా వీడియోలు ఉన్నాయి, కొన్ని డిలీట్ చేసే, కొన్ని కావాలని. ఎందుకు డిలీట్ చేసిన తర్వాత చెప్తాను, అర్థమైందా? ఉన్న వాటి ఉంటాయి. నీ బిడ్డలు చెప్పు, ఆ పనికి మాలిన సర్ప సంతానం చెప్పు. ధర్మరాజు, ఈ ధర్మరాజు నీ పేరు, నీ పేరు అధర్మరా, నీ పేరు అధర్మరాజు, భాస్కరరాజు అంటరాని చేతి. నీ బిడ్డలు చెప్పు, లంజా కొడక, లా అండ్ ఆర్డర్ బైబిల్ వచ్చింది. నిన్ను కొడితే, నిన్ను చంపితే, నీ కూతుర్ని చేపట్టుకుంటే లంజా కొడక వచ్చేది పోలీసులే. కేసు పెడితే పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. నువ్వు చెత్త రాసిన పుస్తకాలు కదా అంటారా అని చేతి లంజా కొడక. నువ్వు అనుకున్న సనాతన ధర్మం కాదు, సనాతన ధర్మంలో నీకు బ్రతికే లేదు, బట్టలు కూడా లేవురా లంజా కొడక. నీ తల్లిని దాన్ని చెరిచి చెట్టల కింద తుప్పల కింద దాన్ని అనుమానించి లంజా కొడక, నిన్ను దాని మానాన్ని దోచుకున్నారా లంజా కొడక. పోయి చదువుకో, బైబిల్ చదివితే దేవుడు ప్రస్ఫుటంగా మాట్లాడుతుంటాడు.
మానవుడితో. నీ పుట్టిన పుట్టికిది. నేను దగ్గరకు వచ్చాను. చెప్పాలా? యెషయా గ్రంథం గురించి మాట్లాడా నా కొడక. యెషయా గురించి యెషయా గ్రంథం గురించి చెప్పాను మొన్న. యెషయా గ్రంథంలో నీలాంటి లేఖి లంజా కొడుకులు నీ తల్లులు అవి చెట్ల కింద తుప్పల కింద గాలి పనులు చేసి గాలి సంతానాన్ని కనేస్తున్నారా లంజా కొడక. యెషయా గ్రంథం చదువు నా కొడక. చదువుతా కదా లంజా కొడక. యెషయా గ్రంథం ఖచ్చితంగా చెప్తా ఆ కొడక. ఇక్కడ నుంచి తీసుకున్న బైబిల్ ఏ పాయింట్ నుంచి తీసుకోగలను మాట్లాడగలను. యెషయా గ్రంథం చదవరా లంజా కొడక. చదువు 16వ అధ్యాయంలో నీ బ్రతుకుంటుంది రా లంజా కొడక. పోయి చదువుకో. ఏమంటుందంటే, నువ్వు పుట్టినాడే నేలను పరబడ్డావు, నా నోట నుంచి ఈ మాట పోదు, చచ్చదాకా ఇదే ఉంటుంది. రాజకీయ నాయకుడి దగ్గర నుంచి పుట్టినోడు ఈ రోజుల దగ్గర వరకు కూడా ఈ మాటే మాట్లాడుతాను. ఎందుకంటే దైవత్వాన్ని ఎరగకుండా లేఖి సంతానానికి లేఖి కుటుంబాలకు అలవాటు పడ్డారా లంజా కొడకను. నీ తల్లి నీ సంతానం నువ్వు పుట్టక ముందు అవి చేసినటువంటి నీచమైన పనులు ఉన్నాయి. ఎటువంటి పనులు ఉన్నాయి చూపిస్తాం నా కొడక. నీ గురించే శుభ్రమడదు, నువ్వు నీళ్ళతో కడగబడడం లేదు. నీ కనీసం అంట నా కొడకరే, నువ్వు పుట్టినప్పుడు కనీసం బట్టల కనీసం ఒక్క వస్తువు కూడా నీ దేహానికి రా. చదువుకో నా కొడక. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలని ఎవరునూ కటాక్షించలేదు. 4వ తరగతి కదా అంటరాంజతులని చూడకండి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నీకు చదివిచ్చాడట, రోయ్ చక్కగా చదివించాడట, డాక్టర్ చదివించాడట. డాక్టర్ చదివిస్తే లంజా కొడక నువ్వు చేసింది ఏంటంటే, నీ తల్లి వేసే కదా అది ఒక బజార్ది, బజార్ రకులుగా లంజడుగుని వేసింది చేసి మీద. ఒక బజార్ లంజడుగుని కనిస్తే వాడు బజార్ మాటలు మాట్లాడాడు. దేవుడు తెలియదు వాడికి, అక్షరజ్ఞానం తెలియదు వాడికి, ఉన్నా కూడా వాడికి తెలియదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు వాడికి. కాబట్టి వాడే ఉన్నాడు ఇక్కడ. చూడరా నా కొడక చదువు, లంజోడ చదువు. అంతకుముందు సగం చదివా, మళ్ళీ ఇప్పుడు కొంచెం చదువుతున్నాం. ఏమని? నేను నిన్ను వృద్ధిలోకి తేగ నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. ఈ రోజున ఉన్న ఎవడైనా కానీ తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ ఇప్పుడు విడిపోయింది కాబట్టి తెలంగాణ తెలుగు వాళ్ళు ఉండరుగా, ఆ పొగడాల గురించి మాట్లాడుతున్నాం. ఎవడైనా కానీ మిమ్మల్ని రాజకీయ నాయకులే కదరా, పైన ఉన్నవాడు కుక్కను కొట్టిండు కొట్టి తన్ని ఊరికి పడేస్తే, దూరంగా పడేస్తే ఆయనంట చేరదీశాడంట. ఏమని? నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకమని నీతో చెప్పి తిని. ఎలా చెప్పాడు రా లంజా కొడక? చెప్పరా. రాజ్యాంగం ఇచ్చి బతకంట్రా అంటే రాజ్యాంగంలో ఉన్నవాడికి తొత్తుగా మారిపోయారు మీరు. ఇప్పుడున్నది యువత లంజల సంతానం. అదే ఇప్పుడున్నటువంటి సంతానం లంజల సంతానం, యువత పనికిమాల సంతానం. లంజా కొడకలారా రాజకీయ నాయకులు మోస్తారు, ఆ చీకటి ప్రపంచానికి అధిపతిన ఆడ హీరోయిన్లు మోస్తారు, వాడి గుళ్ళు కడతారు. ఇంకా నువ్వు అనుకుని నచ్చినటువంటి ఆ యాక్టర్లు, ఆ పనికిమాల గుంపుకి మీరు గుళ్ళు కడతారు. వాళ్ళని మీ భుజాల మీద మోస్తున్నారా లంజా కొడకలా. నువ్వు యువతవా? సిగ్గుందరా మీకు? కామానికి పుట్టిన లంజా కొడకలారా, మీరు కామానికి పుట్టారు కాబట్టి నువ్వు కామం గురించి ఆలోచిస్తావు. కామానికి పుట్టిన బ్రతుకులరా మీవి. నీకంత నాలెడ్జ్ లేదురా భాస్కర్ రాజు. లంజా కొడక రాజువా కొడక చెప్పుతుందన్నా నా కొడక. పేరు పెట్టుకురా బయలుదేరి. తీరు నా కొడక నువ్వు చదువుకున్నా లేదా లంజ కొడక? డాక్టర్ చదువు ఎప్పుడొకప్పుడు అంటారు నా కొడక. నీలాగా ఇవ్వడం డాక్టర్ చదివాడు. పోని నీలాగా డాక్టర్ చదివాడు ఇవ్వడం ఉన్నాడరా? సిగ్గు శరం ఉందా లంజ కొడక? ఇప్పుడు రేపు నా మీద ఇది చూసావు అనుకో, సార్ మమ్మల్ని తిట్టాడు, మా అమ్మని తిట్టాడని కేసు వేస్తావు. ఆ కేసు ఎవడ వేస్తావు? ఇదిగో యెహోవా ఇచ్చినటువంటి లా అండ్ ఆర్డర్ మీద వేస్తావు. మా అమ్మని తిట్టాడు సార్, నీ అమ్మ అంత పతిత. ఆయన ఒక స్త్రీని ఎన్నుకొని ఆ స్త్రీ ద్వారా భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. భగవద్గీతలో యేసుక్రీస్తే ఉంది. ఆ వచ్చి ఆ స్త్రీని ఎన్నుకున్న స్త్రీని దారుణంగా తిడతాం. ఆ ఎన్నుకోబడి వచ్చిన స్త్రీని నీచంగా మాట్లాడతాం. మీరు మనుషులు. నువ్వు డాక్టర్ అయినారు లంజా కొడక. కుక్కవని చెప్పుకో. నీ తీరని జాతి నా కొడుకు కుక్కవని చెప్పుకోరు లంజా కొడక.
నీ అమ్మ దరిద్ర జాతి నా కొడక. చూడ నా కొడక, నేను ఆభరణ ఇక్కడే ఉన్నాడు, నువ్వు ఎదిగి పెద్దదానమై ఆభరణభూషిరాలవైతివి, దిగంబరివై వస్త్రహీనముగా నన్ను నీకు స్థలములు ఏర్పడను, తల వెంట్రుకలు పెరిగిన. అంటే ఒక స్త్రీ ఎంత చక్కగా ఉంటుందో ఆ స్త్రీ అందంతో పోల్చాడు దేవుడు ఒక మానవుని ఎదుగుదలని. అంతే దేవుడు పోల్చిన విధానం అది. ఒక స్త్రీ ఎంత చక్కగా ఉంటుందో తెలుసా భూమండలం మీద. వీళ్ళు నరులు పుట్టినటువంటి బిడ్డలు ఎలా ఉంటారో చూసారు, చక్కగా ఉన్నారు వాళ్ళు. అంత చక్కగా ఉన్న ఈవిడ తిని అన్నీ చక్కగా ఉండి ఎంత చక్కగా తయారైపోయింది. ఒకప్పుడు ఇలా ఉంది, ఒకప్పుడు ఇలా ఉంది అని పోల్చాడు దేవుడు. పుట్టినప్పుడు ఎలా ఉంది, తర్వాత వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంది, అంత చక్కగా ఉన్న అలా పోల్చాను అని దేవుడు చెప్తున్నాడు. నేను పోల్చడం కూడా తప్పారు. పొదము తప్పంటారు. నీ అమ్మ కులం తక్కువ లంచాకులు ఎట్ట బతకలో తెలియదు. ఎవడు అన్నం పెడితే వాడు ఎమ్మడి తిరగటం, ఎవడు డబ్బు ఇస్తే వాడి జెండాలు మోయటం, సమాజానికి చెడు తీసుకొని రావడం. ఇది నీ బ్రతుకులు. నీ తల్లి ఎందుకు అనేసింది. ఏం చేయమంటా చెప్పను. ఎంతమంది క్రిస్టియన్స్ అనేవాడు, లేకపోతే ఎంతమంది ఈ చిలుకూరి బాలచెంపు లాంటి వాళ్ళు సమాజానికి కొంచెం మంచిగా మాట్లాడదామంటే ఎవడుంటాడు. మిమ్మల్ని కనేసిన తల్లులని వాతలు పెట్టాలి వాటికి. అవి ఒక బజార్ జాతిలో అంజరాలి. నీ తల్లి నిజంగా నా కొడకరి బాగా అటువేంట్రా, అరే బాగా బొగడాలా సార్. సరిగా నీకు బుద్ధి జ్ఞానం ఉంటే లంజోడకు బైబిల్ చదువు. ఏమే అప్పుడు ఎలా ఉంటుందిరా, దైవ చిత్తాన్ని రుచి చూస్తావు. నేను ఇంక కొంచెమే చెప్పా, ఇది చాలు ఈ బతుక్కి. ఇది చాలరా, 2 మాటలే చాలు కొడక. 2 మాటలు బైబిల్లో తీసి ఎక్స్ప్లెయిన్ చేసామంటే నా కొడక నీ తల్లి పెగులు కట్ అయిపోతాయి. ఎందుకు కన్నాను రా బాబు నేనని చెప్పాను కదా. నీ కుక్కలు కట్టినట్టు నా పిల్లలు కట్టినట్టు కనవు కదా నా కొడక కామానికి. రేపు వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. వాళ్ళు కూడా చీకటి పనులు చేస్తారు, అవి కూడా చీకటి పనులు చేస్తాయి, అవి కూడా దొంగలు అవుతారు, అవి కూడా నరహంతులు అవుతారు. వాడు ఒకవేళ పోలీసు వాడే అనుకుందాం, మంచి ధర్మం సార్ అని ఆడు లంచాలు తింటాడు. వాడు ఆలంజడు కూడా లంచాలు తింటాడు. లాయర్ అనుకో, ఆలంజడుకు పనికి మంది కూడా లంచాలు తింటుంది. అది అబద్ధ సాక్ష్యం పలకవుద్దని నాకు బైబిల్ చెప్తుంది. సనాతన ధర్మం ఎవడని చెప్పాడా? ఎంతమంది చెప్పారు? ఆడికి ఇచ్చిన సబ్జెక్ట్ ఎక్కడది? ముఖం పలిపోతే నా కొడక నేను కాలాలతో సహా మాట్లాడతా. త్రేతాయుగంగా నాకు జస్ట్ 1 సెకండ్, అది అంటే 1 మినిట్ తీసుకో. కృతయుగంగా జస్ట్ 1 మినిట్, సింపుల్. దాని రూట్ ఎక్కడో చెప్పగలను నేను. ద్వాపరయుగంగా ఈజీగా చెప్పేయగలను. కలియుగం, ఈ 4 కాలాలు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయగల దమ్ము నాకుంది. దేవుడు నాకు ఆ పరిజ్ఞానం ఇచ్చాడు, ఆ శక్తి ఇచ్చాడు, అంత నాలెడ్జ్ ఇచ్చాడు. నా కొడక ఇంకోసారిగా డిబేట్లో ఇటువంటి లేకాడి గురించి వెళ్ళిపోయాయంటే లంచ్ చూపుతుంది నా కొడక. నువ్వు నీ చేస్తా థో ఎంత మాట అంటారు లంజోడకలాగా. పోయి చదువుకొని నీ బతుకు గురించి రాశారు లంజోడక. నీ తల్లి గురించి రాశారు, నీ గురించి కాదు. నీ తల్లి గురించి రాశాడు దీంట్లో. నీ పూర్వీకుల గురించి రాశాడు భాస్కరరాజు. నీ తల్లి నీ పూర్వీకుల గురించి రాశాడు. నీదేముంది? నువ్వు కొంచెం ఎదిగి వాళ్ళు పడిన కష్టం నాకు వద్దురా, నా కుమారులు పడొద్దానంటే వాళ్ళు ఏదో కష్టపడి నీ చదివిస్తే ఏదో అంత మాత్రం కుటుంబ పరిస్థితిని బట్టి నువ్వు చదువుకున్నావు. కుటుంబ పరిస్థితిని బట్టి చదువుకొని నీ బ్రతుకంటూ మర్చిపోయి, నువ్వు ఎక్కడో చూసి మర్చిపోయి, నీ కుటుంబ స్థితిగలను మర్చిపోయి, దాన్ని ఆ స్థితికి తీర్చుకుని ఎవడని మర్చిపోయి, నువ్వు డాక్టర్గా మార్చుకునేవాడు మర్చిపోయి, ఈ లవడాల పనులు ఎదురు నీకు లేకిలంజోడక. పాపం అక్కడ నేను చెప్పనే అసలు కనీసం నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు బైబిల్ పాదం చూపించండి అది చెప్తున్నాడు. ఆ పక్కన ఉందా? ఇండెక్స్ మానవుడు రాస్తాడు. ఇండెక్స్ అనేది వాడు రాసుకుంటాడు. సబ్జెక్టు దైవత్వం రాయదది. దైవత్వం తనకై తాను కూడా రాసిన సందర్భాలు ఉంటాయి బైబిల్లో. అది నువ్వు నమ్ము. ఎందుకంటే నీకు గుడ్డెలంజోడు కదా నువ్వు. అది గుడ్డోడు నువ్వు నన్ను నమ్మవు. అది నీకు సిగ్గు శరాలు ఉంటే నమ్ముతావు. కనీసం ఎవడు దైవ జ్ఞానం దగ్గరికి వస్తావు.
దేవుడు రాసిన గ్రంథం ఉందిరా బైబిల్లో, తెలుసని కదే, మనకు అంత నాలెడ్జ్ లేదు. అని చదువుకోం కదా, అడ్డదేడకు మార్చడానికి మాత్రం ముందు వస్తావు, నోటికి ఒకటి అడ్డం పెట్టుకొని లంచ్ ఉడకలారా. మీరు కనిగిపోయినా బాగుండేదిరా, దాని కామాన్ని ఆపుకోలేకపోయేది. అనవసరంగా నీ తల్లి నీకు కనేసింది, అది ఏం చేయలేమమ్మా. ఓకే, బాయ్.